దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పర్యాటక రంగంపై రెడ్ టేపిజం అని నిజామాబాద్ జిల్లాలో ఫ్లెక్సీల కలకలం రేపింది. దీనికి అందరికీ ఎవరు బాధ్యులు, జిల్లాలో ఎవరు అధికారులు రెడ్ టేపిజానికి పాల్పడుతున్నారని త్వరలో వివరాలతో బయటికి చెప్తామని చెప్పి ఫ్లెక్సీల కలకలం అయితే రేపింది. దీనికి అందరికి సంబంధించి ఏదైతే బ్యూరోక్రాట్స్ ఆధ్వర్యంలో ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రెడ్ టేప్ పర్యాటక రంగంపై రెడ్ టేపిజం అని ఫ్లెక్సీల కలకలం పూర్తిగా అధికారుల కబంధ హస్తాల్లో ఈ పర్యాటక రంగం చిక్కింది అని చెప్పి పూర్తిగా దీనికి త్వరలో అన్ని ఆధారాలతో మీ ముందుకు వస్తామని చెప్పిన ఘటన నిజామాబాద్ జిల్లాలో ఫ్లెక్సీల కలకలం అయితే రేపుతుంది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టినట్లు తెలుస్తుంది. ఏదైతే పర్యాటక రంగం పూర్తిగా ఐఏఎస్ అధికారుల కబంధ హస్తాల్లో ఉంది. దీనికి అంతా పర్యాటక రంగం అభివృద్ధి కాకపోవడానికి కారణం ప్రధానంగా అధికారుల వల్ల ఏదైతే అధికారులు వారు తీసుకునే నిర్ణయాలు దానికి అంతకు సంబంధించి పర్యాటక రంగం అభివృద్ధి చెందట్లేదు అని చెప్పి ఈ ఫ్లెక్సీల అర్థమని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందే దిశగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం మీద అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అటు పోచారం ప్రాజెక్టు కానీ, అటు అలీసాగర్ ప్రాజెక్టు కానీ, అటు నిజాం సాగర్ కానీ, మరోవైపు కౌలాస్ కోట కానీ, ఇటు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే కిల్లా రామాలయం కానీ, అదేవిధంగా జానకంపేట చెరువు కానీ, బాసర తదితర ప్రాంతాలు కానీ, ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతే బోటింగ్ కానీ ఈ ప్రాంతాల్లో అత్యధికంగా పర్యాటక రంగం అభివృద్ధి చేయాలనే ఉద్దేశం మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయకుండా దీనికి అడ్డుపడుతున్నారని ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇటు అల్లీసాగర్ అదేవిధంగా జానకంపేటలో గతంలో ఏదైతే బోటింగ్ ఉండే ఆ బోటింగ్ లో చాలా మంది ఉపాధి ఉద్యోగాలు పొందుతుంది. అందువల్లనే దానికి సంబంధించి పర్యాటక రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. పర్యాటక రంగం వల్ల పూర్తిగా ప్రజలకు ఎంతో సౌకర్యం మేలు ఉంటుంది. దానివల్ల అధికారుల నిర్ణయాల వల్ల పూర్తిగా ఇది అధికారుల కబంధ హస్తాల్లోకి వెళ్ళింది. రెడ్ టేపిజానికి పాల్పడితే ఇదొక నియంతగా ఉన్నదని దీని అర్థమని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రెడ్ టేపిజం పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించి అధికారుల్లోకి చిక్కింది, అధికారుల చెప్పు చేతలు ఉంది. దీని త్వరలోనే వివరాలు బయట పెడతామని చెప్పి ఫ్లెక్సీల కలకలం అయితే రేపింది. నిజామాబాద్ జిల్లాలో ఈ పర్యాటక రంగంపై జరుగుతున్న ఏదైతే రెడ్ టేపిజం అనే ఫ్లెక్సీల కలకలం సంబంధించి నిజామాబాద్ జిల్లా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ ఆజిమ్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.